నిజంగా చాలా ఎక్సైట్మెంట్ అయినాము. నిజంగా అందరు సూపర్ స్టార్లను బ్యాలెన్స్ చేసిరు భయ్యా. నిజంగా ప్రభాస్ గారి కెరియర్ లో ఈ సినిమా 2000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయము. నిజంగా నేను గోపిచంద్ ఫ్యాన్ అన్న, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇంత మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న సినిమాని. ఈ మూవీ ఎలాగో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినందుకు గాను నెక్స్ట్ సినిమా మల్టీ స్టారర్ గా మా హీరో గోపిచంద్ అన్నతో తీస్తే చూడాలని చెప్పేసి కళ్ళు కాయలు కాసుకొని చూస్తున్నాం భయ్యా. ప్రభాస్ గెటప్ చెడు దొబ్బారు అని చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు సూపర్ హీరోగా మరి ఇందులో ఎలా ఉన్నాడు అన్న? ఇదేంటంటే ఆది పురుష్ అని అంటే అతను ఆ డైరెక్టర్ కొంచెం ఏంటంటే కొత్త డైరెక్టర్ ఏంటంటే అక్కడెక్కడో బాలీవుడ్ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి అది మనము పట్టించుకోవద్దు. కానీ ఇది డైరెక్టర్ మాత్రం ఏంటంటే కొంచెము బాలీవుడ్ లెవెల్లో మంచి హై లెవెల్ కాస్ట్యూమ్స్, హై లెవెల్ క్వాలిటీతోని, హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో ఒక సూపర్ మ్యాన్ లాగా అల్లాడించింది భయ్యా. ట్యూషన్ అది వాళ్ళ ఇష్టం భయ్యా, వాళ్ళ డిసిషన్. మనం ఎవరని చెప్పడానికి ఏంది? ఇప్పుడు గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే అసలు ప్రభాస్ గాల్లో ఎగరడము, నేను ఓడిపోను అనే కాన్ఫిడెన్స్ ఏంటంటే నిజంగా ఈ సినిమా చూస్తున్నంతసేపు చిన్నపిల్లలకు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఇది మెయిన్ గా చిన్నపిల్లలకు ఏంటంటే 10th క్లాస్ 8th క్లాస్ చిన్నపిల్లల సినిమా అని అనుకోవడానికి లేదు భయ్యా. ఏంటంటే మెయిన్ గా ఏంటంటే చిన్నపిల్లలకు కాన్ఫిడెన్స్ నింపడానికి. ఎవరైతే కొంచెం మామూలుగా కొంచెం లో కాన్ఫిడెన్స్ తో ఉంటారో అలాంటి వాళ్ళకు ఫుల్ కాన్ఫిడెన్స్ నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా ఒక్కొక్క ఎలివేషన్ సీన్స్ హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టారు. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది భయ్యా ప్రతి ఒక్కళ్ళకు. థ్యాంక్ యూ భయ్యా.